డార్లింగ్ 4K మీకు డే 1 కలెక్షన్స్ అప్డేట్ అయితే చేశాను. దాంట్లో 6 crores డే 1 వచ్చిందని చెప్పాను. ఇప్పుడు డే 2 వచ్చేసి వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్ లో 9 crores అయితే వేసేసి, బట్ వచ్చింది వేరే. ఈ మధ్య రీ రిలీజ్ మూవీస్ కూడా ఫేక్ కలెక్షన్స్ అయితే రుద్దుతున్నారు. అంటే వచ్చిన కలెక్షన్ చెప్పుకోవచ్చు కదా, రీ రిలీజ్ కూడా ఫేక్ కలెక్షన్స్ చెప్పుకొని ఫేక్ కలెక్షన్స్ వేసుకొని అదేందా ప్రెస్టీజియస్ లాగా ఫీల్ అవ్వడం ఏంది నాకు అర్థం కాదు. ఆల్రెడీ మన రెగ్యులర్ మూవీస్ కి వేస్తున్నారు కదా, ఇష్టం వచ్చిన నెంబర్స్ 100 కోట్లు రాకపోయినా కానీ రౌండ్ ఫిగర్ 100 కోట్లు వేసుకుంటున్నారు కదా. ఇక్కడ రీ రిలీజ్ కూడా చేయాలా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాక్చువల్ గా డే 1 నేను 1 crore ఎక్కువగా డే 1 చెప్పడం జరిగింది, 6 కోట్లని. యాక్చువల్ గా చూసుకుంటే 5.5 కోట్లు వచ్చింది. డే 2 నిన్న చూసుకుంటే డార్లింగ్ 4K కి 1.5 crores వచ్చింది, అంటే దాదాపు 6.5 crores. బట్ ఇప్పుడు వాళ్ళు వేసుకున్న కలెక్షన్ చూసుకుంటే 9,50,00,000. ఈ రోజుతో 10 కోట్లు వస్తాయని చెప్పి ఎవరైతే రిలీజ్ చేస్తారో తనైతే మాట్లాడుతున్నాడు. కొంచెం కూడా ఆ రీ రిలీజ్ కూడా ఫేక్ వేసుకోవాలి, ఆ తోపు తురుములు అని చెప్పి చెప్పుకోవాలి అన్నట్లు ఫీల్ అవుతున్నారు. నేను ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరినేం అనట్లే, ఎవరైతే రిలీజ్ చేసి దానికి కూడా ఈ నెంబర్స్ ఉండాలి అని చెప్పి గోల చేస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నా. అంతకు ముందు రీ రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయిగా, మూవీస్ ని ఎంజాయ్ చేయడానికి చూడండి రా. ఇట్లా రీ రిలీజ్ కి రికార్డులు చెప్పుకుంటే ఇంకేంటి అసలు నాకు అర్థం కాదు.